హాయ్ అండి. ఈరోజు నేను యూనివర్సిటీ ఆఫ్ ఆక్లాండ్కి వచ్చాను. సో ఇంత దూరం వచ్చిన తర్వాత ఏదైనా మంచిగా ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి కదా. సో రిజిస్టర్ నర్స్ కానీ ఉండలేము కదా. సో అందుకని ఇక్కడ వచ్చి నర్స్ ప్రాక్టీషనర్గా చేస్తే బాగుంటుందేమో అని చెప్పి అడగడానికని యూనివర్సిటీకి వచ్చాను. సో ఇక్కడ అడ్వైజర్స్ ఉంటారు, అడ్మిషన్ అడ్వైజర్స్. వాళ్ళు మనకి చెప్తారనమాట ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, మన ఇండియాలో నర్సింగ్ మాస్టర్స్ డిగ్రీ చేసి ఉంటే అది ఈక్వల్ అంటా కాదా అని చెప్పి అసెస్మెంట్స్ అన్నీ చేస్తారనమాట. సో అవన్నీ తెలుసుకుందాము. సో బెటర్గా ఇంకా నర్సింగ్లో మంచి ఫ్యూచర్ ఏముందా అని తెలుసుకుందామని వచ్చాను. సో నాకు వాళ్ళొక హ్యాండ్ బుక్ కూడా ఇచ్చారు. ఈ హ్యాండ్ బుక్లో అన్నీ ఉన్నాయన్నమాట. సో ఏమేమి కోర్సెస్ చేస్తే బాగుంటుంది, ఎంత డ్యూరేషను అని చెప్పి. కాకపోతే ట్యూషన్ ఫీ అది ఏం చెప్పలేదు, అదేమీ మెన్షన్ చేయలేదు ఈ బుక్లో. సో అదనమాట. ఎనీవే ఇక్కడ స్కూల్స్కి హాలిడేస్, అందుకని అడ్వైజర్స్ ఎక్కువ మంది లేరు, కొంతమంది మాత్రమే ఉన్నారు. సో అది అన్నమాట. యూనివర్సిటీ చాలా బాగుంది. కాకపోతే పొద్దున్నుంచి వర్షం పడుతుంది అనమాట. మీకు చూపిస్తాను బయట వర్షం ఆక్లాండ్లో చూసారా. సో పక్కన కనిపిస్తుంది అది ఆక్లాండ్ సిటీ హాస్పిటల్ అన్నమాట. సో ఇంత దారుణంగా కంటిన్యూస్గా సో ఇలాగా ఉంది అన్నమాట. అదండి, నర్సింగ్లో రిజిస్టర్ నర్స్ కానీ ఉండిపోకుండా కొంచెం బెటర్ కోసం చూస్తున్నాను. ఇంత దూరం దేవుడి దయ వల్ల, నా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ వల్ల నేను ఇంత దూరం వచ్చాను. ఎస్పెషల్లీ నా చెల్లెలు, పాపం తను నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసింది. నా డాక్యుమెంట్ విషయంలోనే కానీ, లేదు అక్క నువ్వు వెళ్తావు, నువ్వు మంచిగా సెటిల్ అవుతావు అని నాకు మోరల్ సపోర్ట్ బాగా ఇచ్చింది. సో అనుకుంటా ఉంటాను, నాకు చెల్లెలు ఉంది కాబట్టి నాకు ఏమైనా మీన్స్ నాకు ఎలాంటి బాధ వచ్చినా ఏమొచ్చినా వాళ్ళు, నా చెల్లెలు బాగా సపోర్ట్ చేస్తారు. అదొక మోటివేటర్ లాగా ఉంటుంది అన్నమాట. సో వర్షం పడుతుంది, చాలా పెద్ద వర్షం పడుతుంది, వెళ్ళలేను. ఏమైనా కాఫీ తాగుదామేమో అని చూస్తున్నాను. కాఫీ ఏం తాగుదాము అని ఆలోచించాలన్నమాట. సో ఇది ఈ యూనివర్సిటీ ఆఫ్ ఆక్లాండ్ వచ్చేసి ఆక్లాండ్ హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్కి ఆపోజిట్లో ఉంటుందన్నమాట. లెవెల్ 1, లెవెల్ 2 ఉంటారు. సో లెవెల్ 2లో వెళ్తే స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఉంది. ఆ స్కూల్ ఆఫ్ నర్సింగ్ అడ్వైజర్స్ ఉంటారనమాట, అడ్మిషన్ అడ్వైజర్స్. సో వాళ్ళన్నీ మనకి క్లియర్గా చెప్తారనమాట. సో నేను ఎవరైతే నర్సింగ్ చదివి న్యూజిలాండ్కి వచ్చి ఉన్నారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఇంకా అస్తమానం రిజిస్టర్ నర్స్ కానీ పని చేయలేం కదా, కొంచెం మనకు ఒక గ్రేడ్ అంటూ ఉండాలి కదా అని. అలా ఎవరికైనా గోల్స్ ఉంటే కనుక మీరు ఈ యూనివర్సిటీకి వచ్చి మీరు కనుక్కోవచ్చు. వాళ్ళకి వెబ్సైట్లో ఇవన్నీ ఉన్నాయి, బట్ వెబ్సైట్లో నేను చూసాను, నాకు కొంచెం అంత క్లారిఫికేషన్, అంత ఎనఫ్ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. సో అందుకని బెటర్ వాకింగ్లో వచ్చి అడిగి తెలుసుకుంటే బాగుంటుంది. సో